హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2023-2024 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించనున్న 10వ తరగతి ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ గురువారం డిసెంబర్ 14న విడుదలైంది. మార్చిలో 10th ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు, మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఏప్రిల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముందుగానే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మొత్తం 16 లక్షల మంది విద్యార్థులు 10th ఇంటర్ పరీక్షలను హాజరైనట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు 6 లక్షల మంది హాజరయ్యారు. ఆయా తేదీల్లో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతాయి. ఇక ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఏప్రిల్లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా మార్చిలోనే ఇంటర్తో పాటు 10వ తరగతి పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 2023-2024 సంవత్సరానికి సంబంధించి మార్చి నెలలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. మార్చి 31లోగా పరీక్షలు పూర్తి కావాలని ఆయన భావిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. 10వ తరగతి విద్యార్థులు 6 లక్షలు, ఇంటర్ మొదటి అలానే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 10 లక్షల మంది రానున్నారు. ఇంటర్ పాలిటెక్నిక్ ఫిబ్రవరి 5 నుంచి 25 వరకు జరుగుతాయి. ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి 15 వరకు జరుగుతాయి. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే జరుగుతాయి. ఒకటే రోజు మొదటి అలానే ద్వితీయ సంవత్సర పరీక్షలు అయితే జరగనున్నాయి. సో చూసారు కదా వ్యూవర్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10th క్లాస్ అలానే ఇంటర్కి సంబంధించిన ఎగ్జామ్స్కి అనేది ఏ టైం నుంచి ఏ టైంకి ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు అనే వాటి గురించి టైం టేబుల్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఆ వీడియో చూడాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.